ఆధార్ కార్డ్ మన దేశంలో ఏ పని జరగాలన్నా ఇది తప్పకుండాల్సిందే. పౌర సేవలు మొదలు అత్యవసర సేవల వరకు ఆధార్ తప్పనిసరి చేసింది కేంద్ర సర్కార్. అలాంటి ఆధార్ కార్డును లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా నయా మోసానికి తెరలేపింది. యజమానులకు తెలియకుండానే కోట్ల విలువ చేసే భూమిని కాజేస్తోంది. తిరుపతి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘరానా మోసంపై కంప్లీట్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఇదో కొత్త తరహా భూదందా. ఆధార్ కార్డుల మాయాజాలంతో భూములు కొట్టేస్తారు. మొదట ఆధార్ నెంబర్, తర్వాత పేరు, తండ్రి పేరు, వేలి ముద్రలు మారుస్తారు. ఇలా అసలు యజమానికి తెలియకుండానే భూమి కాజేస్తారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఈ దందా సాగిస్తోంది ముఠా. ఈ తరహా ఘటనలు తిరుపతి జిల్లాలోని భూ యజమానుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ అత్యంత కీలకం. సేల్ డీడ్ మొత్తం సిద్ధం చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళాక విక్రేత వేలిముద్ర తీసుకుంటారు. వెంటనే ఆ వ్యక్తి ఆధార్ వివరాలు రిజిస్ట్రేషన్ శాఖతో సీడైన డేటాబేస్ లో కనిపిస్తాయి. అందులో పేరు, తండ్రి పేరు, ఇతర వివరాలు అన్ని సరిపోతే భూమికి అసలు యజమాని ఆ వ్యక్తి అని నిర్ధారించుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. లెక్క ప్రకారం చూస్తే ఇందులో ఎలాంటి మోసం జరగడానికి వీల్లేదు. బయోమెట్రిక్స్ మార్చడం అసాధ్యం. అసలు వ్యక్తి వేలిముద్రలు వేయకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకూడదు. అయినా సరే మోసం జరిగిపోతోంది. 2000 సంవత్సరం ముందు వరకు ఆస్తి పత్రాల్లో ఫోటోలు లేవు. అటు తర్వాతే దీనిని ప్రవేశపెట్టారు. 2000 ఏడాది కంటే ముందు జరిగిన భూ లావాదేవీల పత్రాలే కేటుగాళ్ల టార్గెట్. తొలుత వాటిని సంపాదిస్తారు. ఆ తర్వాత ఆ పత్రాల్లో ఉన్న భూ యజమాని వివరాలతో ఆధార్ కార్డు సిద్ధం చేస్తారు. ఆధార్ కార్డు సిద్ధం చేసుకున్న తర్వాత ఆ కార్డుతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తామే భూ యజమానిగా లావాదేవీలు కొనసాగిస్తారు. ఆ భూమిని మరొకరి పేరిట విక్రయిస్తారు. అసలు భూ యజమానికి తెలియకుండానే ఇదంతా జరిగిపోతోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్తో పనిలేదు. కొందరు సబ్ రిజిస్టర్లు ఒరిజినల్ పత్రాలు కావాలంటారు, మరికొందరు అడగరు. ఒరిజినల్ డాక్యుమెంట్ అసలు యజమాని దగ్గర ఉన్నా ఇక్కడ ఆస్తి మరొకరి చేతిలోకి వెళ్లిపోతోంది. ఆధార్ కార్డులో మార్పులు అంత సులువుగా చేయవచ్చా అన్నదే అసలు ప్రశ్న. గతంతో పోల్చుకుంటే ఆధార్ కార్డుల మార్పులు ఇప్పుడు మరింత కఠినతరమైంది. కానీ ఇక్కడ అక్రమార్కులు తమ ఆధార్ గుర్తింపు కార్డు నెంబరును అలాగే ఉంచుకుని ఇంటి పేరు, చిరునామాను మారుస్తున్నారు. ఇదేదో ఫోటోషాప్ లో చేసిన మార్పులు కూడా కాదు. UIDAI వెబ్సైట్లోనూ మారిన వివరాలే కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖతో సీడైన డేటాబేస్ లో కూడా అదే కనిపిస్తోంది. స్థానికంగా ఆధార్ సెంటర్లోని సిబ్బందిని మేనేజ్ చేసుకుని వివరాలు అప్లోడ్ చేసినా దానిని అంతిమంగా ఆమోదించాల్సింది UIDAI మాత్రమే. అయినా ఇప్పటి వరకు ఎలా జరిగిందన్నది అంతు చిక్కని అంశంగా మారింది. తిరుపతిలోని తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అరుణమ్మ అనే మహిళ భూమి విషయంలో ఇలానే మోసం జరిగింది. ఆమెకు తెలియకుండానే ఆమె ఆస్తులు మరికొందరు బదిలీ చేసుకున్నారు. విషయం తెలిసి ఆమె తిరుచానూరు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్ట్ చేశారు. మంగళంలోని ఒక ప్లాట్కి సంబంధించి చిచ్చిల అరుణమ్మ అనే ఆమె జూన్ నెలలో వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ని ఒక ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసి వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిసి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద విచారణ చేయగా ఒక 6 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవరు మార్చారు, ఎలా మార్చారు అనే ఇన్ఫర్మేషన్ ఇంకా విచారణలో ఉంది. అది ఈ వ్యవహారమంతా సబ్ రిజిస్ట్రార్లకు తెలియకుండానే జరుగుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారుల వాదన మరోలా ఉంది. భూ లావాదేవీల్లో ఇప్పుడు ఒక్క ఆధార్ మాత్రమే ప్రామాణికంగా మారిపోయిందని, బయోమెట్రిక్స్ వేసిన తర్వాత అది నిర్ధారించగానే నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని, ఇందులో తమ పాత్ర ఏదీ లేదని అంటున్నారు. ఆధార్లో తమ వివరాలు మార్చుకోవడం అంత సులువా? ఎవరికి వారు పేర్లు మార్చుకొని ఇతరుల భూమి దొబ్బేయడం చాలా ఈజీనా? ఆధార్లో ఫోటో చెక్ చేయరా? రిజిస్ట్రేషన్ సమయంలో ఒరిజినల్ డాక్యుమెంట్లు చూడరా? ఆ మాటకొస్తే సబ్ రిజిస్ట్రార్లకు తెలియకుండానే ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుందా?
నిజానికి ఇది తిరుపతిలో మాత్రమే జరుగుతోందా లేక రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు విస్తరించిందా? వెంటనే అధికార యంత్రాంగం మేలుకొని ఈ కేటుగాళ్ల ఆట కట్టించకపోతే ఈ కుంభకోణం మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ హేమంత్తో మురళీ 10 టీవీ తిరుపతి.